హలో అండి, నమస్కారం. నేను డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, రికన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, విశాఖపట్నం. ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ అనగానే నాకు చాలా మందికి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. ఆడవాళ్ళకి హెవీ బ్లీడింగ్ అవుతుందా అంటే వెంటనే కడుపులో గడ్డలున్నాయేమో, గర్భసంచిలో గడ్డలున్నాయేమో, ఫైబ్రాయిడ్స్ ఏమో వెళ్ళి చెక్ చేయించుకోండి అనేస్తారు. సో ఫైబ్రాయిడ్స్ అనేది ఇప్పుడు ఇంత కామన్ పదం అయిపోయింది. సో ఈ వీడియోలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, దానికి భయపడాలా, ఎందుకు వస్తాయి, ఎవరిలో వస్తాయి, వచ్చాయి వస్తే మరి దాని ట్రీట్మెంట్ ఏంటి, వెయిట్ చేయొచ్చా లేదంటే సర్జరీ అయినా డైరెక్ట్గా, మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఫైబ్రాయిడ్స్ ఎవరిలో వస్తాయి అంటే అమ్మాయికి పెద్ద మనిషి అయిన తర్వాత ముట్లు ఆగిపోయే వరకు ఆ మధ్యలో. సో ఈ బ్లీడింగ్ అవుతున్న కాలం మటుకు ఎప్పుడు నెలసర్లు వస్తున్నంత కాలం మటుకు ఎప్పుడైనా రావచ్చు ఫైబ్రాయిడ్స్ అనేవి. ఫైబ్రాయిడ్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే ఫైబ్రాయిడ్స్ అనేవి జెనెటిక్స్, ఎపిజెనెటిక్స్ వల్ల వస్తాయి మోస్ట్లీ. అంటే ఇప్పుడు గర్భసంచిలో ఉన్న కండరాల్లో కొన్ని కండరాలు మటుకు అబ్నార్మల్గా పెరిగే గుణం వాటిలో కలిగి ఉంటాయి, జెనెటికల్గా ప్రాబ్లం ఉండి. అవి చిన్న ట్యూమర్ లాగా ఫామ్ అయ్యి అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన కాలపరిమితి పెరుగుతున్న కొద్దీ అవి కూడా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది అసలైన రీజన్. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా అని చెప్పి మీకు డాక్టర్ దగ్గరికి రాకముందే ఎలా తెలుసుకోవాలి అంటే ఫైబ్రాయిడ్స్ వల్ల మనకు మామూలుగా పేషెంట్లు ఒక 4 కారణాల వల్ల యూజువల్గా వస్తుంటారండి. ఒకటి ఏంటంటే హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, అంటే బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఫైబ్రాయిడ్ ఏదైనా బాగా పెరిగి అది ముందురున్న మూత్రాశయం మీద కానీ వెనకాల రెక్టం మీద కానీ బాగా ప్రెషర్ పెట్టేసి నొప్పి రావటం కానీ, లేదు అంటే పీరియడ్ వచ్చినప్పుడు కొంచెం నొప్పి రావటం కానీ, లేదు అంటే ఇన్ఫర్టిలిటీ సమస్య. ఒకవేళ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో పిల్లలకి పెళ్ళై చాలా కాలం అయిందంటే ఇంకా పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి ఎవాల్యుయేషన్కి మా దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు ఒక్కోసారి మేము చూసేది ఏంటంటే ఫైబ్రాయిడ్స్ అనమాట. సో ఈ కారణాలు, ఈ సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఇలా పేషెంట్లు మా దగ్గరికి రావడం జరుగుతుంది. సో దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఎక్కడుంది అనే దాని మీద ట్రీట్మెంట్ ఉంటుందండి. యూట్రస్లో 3 లేయర్స్ ఉంటాయి, అంటే గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటాయి. మనం బయట, మధ్యలో, లోపల అలా లెక్క పెట్టుకుంటే సో బయట సిరోజా, మధ్యలో మయోమెట్రియం, లోపల ఎండోమెట్రియం అనమాట. సో ఫైబ్రాయిడ్ మయోమెట్రియం అంటే మజిల్ లేయర్లో గ్రో అయ్యే ట్యూమర్ అనగానే మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి డాక్టర్ గూగుల్ చెప్తుంది ఇట్ ఈస్ ఎ ట్యూమర్ అని చెప్పి, క్యాన్సర్ అని చెప్పి టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఫైబ్రాయిడ్ అనేది బినైన్ అనమాట, అంటే ఇక్కడ నుంచి వేరే చోటికి స్ప్రెడ్ అవ్వదు. సో అది గర్భసంచిలోనే పెరుగుతుంది, కొంత పరిమితిలోనే పెరుగుతుంది. సో ఈ మజిల్ లేయర్లో అబ్నార్మల్గా మజిల్ లేయర్స్లోనే ఆ సెల్స్ అన్నీ, ఆ కణాలన్నీ అబ్నార్మల్గా పెరిగిపోయి సైజు ఒకటే చోట పెరిగిపోతుంది మయోమెట్రియంలో. ఇది బాగా పెరిగిపోయి ఆ ఫైబ్రాయిడ్ బయటనున్న లేయర్ సిరోజా అని చెప్పుకున్నాం కదా, ఆ సిరోజా నుంచి బయటికి వెళ్ళిపోతే ఒక రకంగా ట్రీట్మెంటు, కొంచెం లోపల కొంచెం బయట ఉంటే ఒక రకమైన ట్రీట్మెంట్, అదే కొంచెం లోపలికి చొచ్చుకుపోయి పెరిగిందనుకోండి దానికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ గ్రేడ్స్గా మనం ఫైబ్రాయిడ్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. మొత్తం 8 గ్రేడ్స్ ఉంటాయి. సో దాని ప్రకారంగా మీకున్న ఇబ్బంది ఏంటో చూసుకొని, ఏ గ్రేడ్ ఫైబ్రాయిడో చూసుకొని దాని పరంగా మీకు ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు మరి హెవీ బ్లీడింగ్ అవుతుంది ఫైబ్రాయిడ్ అంటే, ఇప్పుడు ఫైబ్రాయిడ్ వల్ల గర్భసంచి సైజు పెరుగుతుంది కదా, సో సైజ్ పెరిగినప్పుడు బ్లీడింగ్ అయ్యే ఏరియా కూడా పెరుగుతుంది కదా, సాధారణంగా మరి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అలాగే ఫైబ్రాయిడ్ పెరుగుతున్నప్పుడు మూత్రాశయం మీద, వెనకాల రెక్టం మీద బాగా గట్టిగా అది ప్రెషర్ పడటం వల్ల పెయిన్ వస్తుంది. ఇంకొకటి ఏంటి, ఇన్ఫర్టిలిటీ సమస్య ఎందుకు వస్తుంది మేడం మరి మీరు అడగచ్చు. ఇన్ఫర్టిలిటీ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఫైబ్రాయిడ్ అనేది ఏంటి, గర్భసంచిలో ఉన్న కండరాలే, అవే అబ్నార్మల్గా గ్రో అవుతాయి అన్నమాట. సో బీజం వచ్చి అక్కడ కూర్చోడానికి ఇబ్బంది కలుగుతుండొచ్చు, లేదు అంటే ఇంప్లాంట్ అయ్యే చోట ఒకవేళ ఫైబ్రాయిడ్ ఉంటే అక్కడ బీజం కూర్చోకపోవచ్చు. ఒకవేళ కూర్చున్నా కూడాను ఫైబ్రాయిడ్ వల్ల అబ్నార్మల్ యూట్రైన్ కాంట్రాక్షన్స్, అంటే ఆ మజిల్ లేయరు మామూలుగా కాకుండా అబ్నార్మల్గా ఇప్పుడు యాక్షన్ వస్తూ ఉంటుందన్నమాట. అంటే అవి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు యూట్రస్ మజిల్స్ అన్నీ ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేస్తూ సైలెంట్గా ఉంటాయి అన్నమాట. కానీ ఫైబ్రాయిడ్ మాత్రం అబ్నార్మల్ కదా, అవి సడన్గా మధ్యలో కాంట్రాక్షన్స్ ఇవ్వడము, దీనివల్ల ఏమవుతుందంటే బీజం కదిలిపోయి సరిగా ఉండకుండా రిపీటెడ్ అబార్షన్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళల్లో ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది.
మరి ఫైబ్రాయిడ్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఇంట్లో కూర్చుంటే కాదు, గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తే మేము పరీక్ష చేసి నిర్ధారణ చేస్తాం మీకు ఫైబ్రాయిడ్ ఉందా లేదా అని. ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మీకున్న బాధలు అన్నీ కరెక్ట్గా తెలుసుకొని దాని తర్వాత యోని పరీక్ష చేయడం జరుగుతుంది. అది చేసిన తర్వాత మీకు ఫైబ్రాయిడ్ ఉందా, ఎడినోమయోసిస్ ఉందా, ఎండోమెట్రియోసిస్ ఉందా అని చెప్పి మేము ఒక రకమైన డయాగ్నోసిస్కి వస్తాము, అది మీకు చెప్తాము. తర్వాత మిమ్మల్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్కి పంపించడం జరుగుతుంది. సో జరిగినప్పుడు అల్ట్రాసౌండ్లో మనకి నిర్ధారణ జరుగుతుంది మీకు ఫైబ్రాయిడ్ ఉందా లేదా అని చెప్పి. ఒకవేళ బాగా పెద్ద ఫైబ్రాయిడ్ అయితే అల్ట్రాసౌండ్లో తెలియకపోతే దాని సైజు అది ఏంటి బాగా తెలియకపోతే తర్వాత ఫర్దర్గా సిటీఓ ఎంఆర్ఐఓ చూసుకొని చెప్పడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటేంటి ఉంటాయంటే ఒకటి మెడికల్ ట్రీట్మెంట్, అంటే మెడిసిన్స్ తోటి. ఒకవేళ ఫైబ్రాయిడ్ చిన్నగా ఉండి మీకు ఇబ్బంది కొంచెం తక్కువగానే ఉంటే కనుక మెడిసిన్స్తో ఏమైనా ట్రీట్ చేయొచ్చా చూస్తాము. కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అలాగే కొత్తగా ఒక ఇంజెక్షన్ కూడా వచ్చింది. సో ఇంజెక్షన్, మెడిసిన్స్ ఇలాంటివి ఏమైనా పెట్టి ట్రై చేయొచ్చు. మీకు ఇబ్బంది బాగా ఎక్కువగా ఉంటే యూట్రస్లో మెరీనా అని చెప్పి పెడతారు, అంటే మన కాపర్ టీ పెట్టుకున్నట్టుగానే డివైస్ అనమాట అది. సో అది ఆ పరికరం లోపల పెట్టిన తర్వాత కొంచెంగా హార్మోన్ రిలీజ్ అవుతుంది. కానీ దీని ద్వారా ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గుతుందా లేదా, ఫైబ్రాయిడ్కి ఎంత ఉపయోగం ఉంటుంది లేదు అని చెప్పి స్టిల్ రీసెర్చెస్ గోయింగ్ ఆన్. కాకపోతే మన సైడ్ నుంచి డైరెక్ట్గా ఆపరేషన్కి ఎందుకు అవసరం లేదు, అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళకి మనం చిన్న ట్రై ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే సర్జరీ అవసరమా, ఫైబ్రాయిడ్కి సర్జరీ అవసరమా లేదా అని చెప్పి పేషెంటే నిర్ధారించాలి. ఇప్పుడు మీకు ఒక కేస్ సినారియో చెప్తానమ్మా. ఏంటంటే ఇప్పుడు పేషెంట్ బాగానే ఉన్నారు, ఇప్పుడు మన ఇయర్లీ హెల్త్ చెకప్లోనో ఎక్కడో 45 year old లేదంటే 40 year old ఎక్కడో నార్మల్గా చేయించుకుంటే స్కానింగ్ యాక్సిడెంటల్గా బయటపడింది ఫైబ్రాయిడ్ ఉందని. దానివల్ల తనకేం ఇబ్బంది లేదు. అప్పుడు అలాంటి వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మేము చెప్తామమ్మ కంగారేం పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు మెనోపాజ్ వచ్చే ఏజ్లో దగ్గర పడ్డారు, ఈ ఫైబ్రాయిడ్ వల్ల మీకేం ఇబ్బంది లేదు, బ్లీడింగు లేదు, ఏం లేదు, నొప్పి లేదు. అలాంటప్పుడు వెయిట్ అండ్ వాచ్, మళ్ళీ మీరు దాని సైజుని కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మానిటర్ చేసుకోకుండా అలా సైజ్ కూడా వదిలేయడానికి లేదు, ఎందుకంటే ఆ ఏజ్లో ఒకవేళ ఏమన్నా ఒక 0.1% ఏమన్నా క్యాన్సర్ కండిషన్లోకి ఏమన్నా వెళ్ళిపోతుందా చూసుకోవడానికి మటుకే, ఆ సైజ్ ఏమైనా పెరుగుతుందా చూసుకోవడానికి మటుకే మనం చేస్తాం అది. కాబట్టి అలాంటి వాళ్ళల్లో మేము వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాము. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఒక 25 year old లేదంటే 28 year old లేదంటే సరిపోని ఎర్లీ 30sలో ఉన్న ఫీమేల్ ఎవరన్నా ఇన్ఫర్టిలిటీ వల్ల బాధపడుతూ వచ్చారనుకోండి. సో వాళ్ళకి ఫైబ్రాయిడ్ ఉంది, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నాయి, అంటే మల్టిపుల్ టైమ్స్ అబార్షన్ అయిపోయింది. అలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే ఫైబ్రాయిడ్ తీసేసినప్పుడు హెల్దీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్, ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళకి మేము మయోమెక్టమీ అని చెప్తాము. అంటే ఫైబ్రాయిడ్ మట్టుకే తీస్తారు, గర్భసంచిని ఏం కదిలించరు. లాప్రోస్కోపీ ద్వారా ఆ ఫైబ్రాయిడ్ ఒకటి తీసేస్తారు, గర్భసంచిని ఏం కదిలించకుండా నీట్గా కుట్లేసి బయటకు వస్తారు. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 6 నెలలు తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక రకమైన పేషెంట్లకి. ఇంకొక రకమైన పేషెంట్లు ఎలా ఉంటారంటే బాగా సివియర్గా బ్లీడింగ్ అయిపోయి పెద్ద ఫైబ్రాయిడ్స్తో వస్తారు. అలాంటి వాళ్ళకి ఒకవేళ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతే, సివియర్గా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా హిస్టెక్టమీ చెప్తాము. లేదు ప్రాబ్లం చిన్నగానే ఉంది, లేదు అంటే ఫీమేల్కి వదిలేస్తాం. మీకు యూట్రస్ కావాలా వద్దా అమ్మ, మీకు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, యూట్రస్ ఉంచుకోకపోవడం ప్రతి ఉమెన్ రైట్ అండి. సో వీ హ్యావ్ టు ఆస్క్ మీకేం కావాలి. సో అడిగినప్పుడు తనకి హిస్టెక్టమీ ఓకే అనుకుంటే హిస్టెక్టమీకి వెళ్ళొచ్చు, లేదు అంటే అప్పుడు కూడా మయోమెక్టమీకి మటుకు వెళ్ళొచ్చు, అంటే లాప్రోస్కోపీ ద్వారా తీసేయచ్చు. ఒకవేళ గడ్డ బాగా పెద్దదిగా ఉంది, లాప్రోస్కోపీలో రాదేమో అని చెప్పి ఏదన్నా డౌట్ ఉంటే అప్పుడు ఓపెన్కి వెళ్ళొచ్చు. కానీ ఈ కాలంలో ఓపెన్ చేసే కేసులు చాలా తక్కువైపోయాయి. 99% ఏ ఫైబ్రాయిడ్ అయినా మనకి లాప్రోస్కోపీలో వచ్చేస్తుంది. సో ఈ లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ సర్జరీ అన్నమాట. సో ఈ వీడియో ద్వారా ఫైబ్రాయిడ్స్ గురించి కొంత అవగాహన వచ్చిందని అనుకుంటున్నాము. ఇంకా ఏదైనా డౌట్లు ఉన్నా కూడా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, లేదు ఇక్కడే విశాఖపట్నంలో ఉంటే ఖచ్చితంగా మెడ్సీ హాస్పిటల్ విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.